అత్తయ్య, ఇది నువ్వేదో తప్పు చేస్తున్నావని చెప్పడం లేదు. నిన్ను ఎవరూ తప్పుగా అనుకోకూడదు అని చెప్తున్నాను. చూడు కావేరి, నువ్వు బాధపడ్డా సరే, నిజం చెప్పడం నా బాధ్యత. ఈరోజు నువ్వు చేసిన పనికి నీ భర్త స్థానంలో నా కొడుకు కాకుండా వేరెవరైనా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో నువ్వే ఊహించుకో. ఇంకోసారి ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దు. కాకి, కోకిల. అయ్యో అయ్యో, భయపడి చచ్చాను కదే. లేవే, లే. ఏమైంది? ఎందుకిలా భయపడిపోతున్నావు? అత్తయ్య, నేను కాకిని చూశాను తెరచీరలో. ఉండవే, కాకి తెల్ల చీరలో కనిపించడమేంటే? దాని గదిలో అది పడుకుందే. లేదత్తయ్య, అక్కడ బావి మీద ఉంది. ఎక్కడే? ఎక్కడ చూసావు? అక్కడ ఉంది, బావి దగ్గర చూశాను. చూడండి. అక్కడేం కనిపించడం లేదు కదమ్మా. ఎక్కడా? ఏంటి ఏంటి ఏంటి? ఎవరు వచ్చింది? నన్ను అలాగే చూసింది, నవ్వింది. అది నవ్వింది, నీ పని అయిపోయింది. పని అయిపోవడం ఏంటి? కొంపతీసి కాకి దెయ్యమా? కాకి దెయ్యం కాదే, కోకి దెయ్యం. కోకినా? నీకు కనిపించింది కాకి చెల్లెలు కోకి. కాకి ఓ చెల్లెలు కూడా ఉందా? ఈ ఇల్లు వాళ్ళదే. కోకి అదిగో ఆ బావిలో పడి చచ్చిపోయింది. చచ్చిపోయిందా? ఎందుకు? ఏమీ లేదమ్మా,
కోకి అత్తగారు ఒక రాక్షసంట. కోకిని నానా హింసలు పెట్టిందంట. అది తట్టుకోలేకే కోకి బావిలో దూకి చచ్చిపోయిందంటమ్మా. తనని రాచి రంపాన పెట్టిన అత్తగారిని మంచాన పడేలా చేసింది.